సో ఫ్రెండ్స్, నిన్నైతే ఫస్ట్ పార్ట్ వచ్చింది కదా శారీ కలెక్షన్ సీమంతాన్ని. ఈ రోజు అయితే ఫస్ట్ ఇది మొత్తము సెకండ్ పార్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిల్క్ శారీస్. వైలెట్ కలర్, లైట్ వైలెట్ కి మనకి డార్క్ వైలెట్ బ్లౌజ్ వచ్చింది. ఫస్ట్ బ్లౌజ్ చూపిస్తాం. స్టిక్కర్లు ఏమీ తెలియదు ఫ్రెండ్స్, ఎలా ఉందో అలానే పెట్టేశాను వీడియో కోసం. వీటికి ఏంటంటే ఫ్రెండ్స్, చాలా వర్క్ వాళ్ళే ఇస్తారు, మనం వేయించుకునే అవసరమే లేదు. హ్యాండ్స్కి ఇవ్వండి, 2 హ్యాండ్స్కి అండ్ లోపల ఇలా చిన్న చిన్న బొటిక్స్ ఇచ్చాడు మనకి బ్లౌజ్ మొత్తం. ఇలాంటి శారీస్ కొనుక్కుంటే మనము వర్క్ వేయాల్సిన అవసరం లేదు. సో శారీ విషయానికి వస్తే చిన్న చిన్న వైట్ స్టోన్స్ ఇచ్చాడు. అసలు లైట్గా ఉంది, సాఫ్ట్గా ఉంది, అసలు బరువే లేదు ఫ్రెండ్స్. ఈ శారీ తీసి చూపిస్తా. ఇలాంటివన్నీ ఇలా ఉంటాయని సీజర్ అయితే పెట్టుకున్నా నేను. శారీ మొత్తం ఇలా వచ్చింది. ప్లెయిన్ శారీ అని డాట్ 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 ఇచ్చాడు. ప్లెయిన్ శారీ మీద ఈ బ్లౌజ్ చాలా బాగుంది కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ మెంతు కలర్, లైట్ మెంతు కలర్. చెప్పాను కదా మెంతు కలర్స్, వైలెట్ కలర్స్ ఎక్కువ వచ్చినాయి అని. ఇది ఒక మెంతు కలర్, లైట్ మెంతు కలరు. లైట్ మెంతు కలర్ మీద డార్క్ బ్లౌజ్ ఇచ్చాడనమాట. ఇది కూడా వర్క్. ఇదేమో థ్రెడ్ వర్క్ ఇచ్చాడు ఫ్రెండ్స్. థ్రెడ్ వర్క్ ఇచ్చి హ్యాండ్స్కి థ్రెడ్ వర్క్ ఇచ్చాడు. మిగతా మొత్తము ఇలా చిన్న చిన్న డాట్స్ అయితే ఇచ్చాడు, కనిపిస్తుందా? చిన్న చిన్న డాట్స్ అయితే ఇచ్చాడు. ఇంకా శారీ విషయానికి వస్తే ఇలా, ఇది కూడా చాలా లైట్ వెయిట్, అసలు మనము వేసుకోవడానికి ఇబ్బంది పడకుండా ఉన్నాయి శారీస్ అయితే. అమ్మో ఇంత హెవీ, అమ్మో ఇంత ఇది అన్న అస్సలు లేవు. చాలా లైట్ వెయిట్గా సాఫ్ట్గా కూడా ఉన్నాయి. ఒంటి మీద వేసుకుంటే జారిపోయింది అలా ఉంది. ఇలా దీని మీద గోల్డ్తో గీతలు అయితే ఇచ్చారు, చాలా బాగుంది. దీని మీద ఈ బ్లౌజ్ అనమాట. చూసారు కదా, ఇదొక 1 టైప్ ఆఫ్ శారీ. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది. సో దీనిలో డార్క్ పింక్ కూడా వచ్చింది, అది నేను ఆల్రెడీ తీసి వాడుతున్నాను అనమాట. ఒక శారీ అయితే తీసాను ఫ్రెండ్స్. ఇది లైట్ పింక్, బేబీ పింక్ అంటారు కదా, ఆ పింక్. జాగ్రత్తగా కట్ చేయాలి, శారీ యాడ్ కట్ చేసుకుంటానని భయం వేస్తుంది. మెంతు కలర్ చూపించాం కదా, సేమ్ అలానే ఉంది. లైట్ మొత్తం ప్లెయిన్ శారీ, చాలా బాగుంది. ప్లెయిన్ శారీ అనమాట, సాఫ్ట్గా ఉంది. బ్లౌజ్ హైలైట్గా ఇచ్చాడు ఫ్రెండ్స్. నెట్ బ్లౌజ్ ఇచ్చాడు దీనికి. ఇదిగోండి, మొత్తం నెట్ బ్లౌజ్ ఇచ్చాడు. వర్క్ చూసారా ఎలా ఇచ్చాడు? చాలా కుందన్స్ ఇచ్చాడు, చమ్కీలు అనమాట. చాలా బాగుంది. శారీ వచ్చేసి లైట్గా ఉంది, బ్లౌజ్ వచ్చేసి హైలైట్గా ఉంది. ప్రతి దానికి అలానే ఉంది. లైట్ పింక్ అండ్ బ్లౌజ్. ఇదొక శారీ. అండ్ నెక్స్ట్ ఇది సేమ్ అలానే ఇందా చూపించాను కదా, ఆ టైప్లోనే
స్టోన్స్ వచ్చినాయి, చిన్న చిన్న స్టోన్స్. ఇందా వైలెట్ చూపించాను కదా, ఆ టైప్ స్టోన్స్. శారీ అండ్ వర్క్ చూసారా ఎంత బాగా ఇచ్చాడో. వర్క్ మొత్తము థ్రెడ్ వర్క్ ఇచ్చి థ్రెడ్ వర్క్లో కుందన్స్ అయితే ఇచ్చాడు. శారీ సింపుల్గా ఉన్నా మన బ్లౌజులు మాత్రం హైలైట్గా ఉన్నాయి. ఇది ఒక టైప్ ఇలా వస్తుందన్నమాట మనకి కుట్టించుకుంటే. బాగుంది కదా, స్కై బ్లూ. ఇవన్నీ ఇప్పుడు చూపిస్తున్నాను, రేపు సర్దుకుంటే ఎప్పుడు తెలుస్తుంది నాకు. మళ్ళీ మడతేసి నీట్గా సర్దుకోవాలన్నమాట. అండ్ ఇది కూడా ఇందాక ట్రెండీ శారీస్ అని చూపించాను కదా, దాంట్లో ఒక వన్ ఆఫ్ టైప్ ఆఫ్ శారీ అనమాట ఇది. ఎందుకు అలా చెప్తున్నానంటే ఇది మనకి ఫ్యాన్సీలో వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి పొట్టు మాల్ పొట్టులో బార్డర్ వస్తుంది కదా, ఆ బార్డర్ వస్తుంది అనమాట. నాకు పెద్దోళ్ళకి అయితే బాగుంటుంది అనుకుంటున్నాను, నాకు ఎలా ఉంటుందో మీరే చెప్పాలి. బ్లౌజ్ దీంట్లోనే ఉందనుకుంటాను, నేను ఓపెన్ అయితే చేయట్లేదు. నేను ఇవన్నీ కట్టుకుంటాను కదా, అప్పుడైతే మీకు చూపిస్తాను. ఇది ఒక టైప్ ఆఫ్ శారీ అనమాట, మెంతు బ్లూ. చూసారా, దీంట్లో కూడా మెంతు కలర్ కలిసింది. అండ్ నేను చాలా త్వరగా చూపించడానికి ట్రై చేస్తున్నాను, ఎందుకంటే నాకు బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. అందుకని చాలా త్వరగా చూపిస్తున్నాను నేను కూడా. ఇలా పిన్స్ ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి ఫ్రెండ్స్, లేకపోతే చీరలు చినిగిపోతాయి అన్నమాట. ఇదిగోండి శారీ, ఇలా ఫోటో అయితే ఇలా వచ్చింది. మెంతు కలర్ శారీ, అసలు వంట మీద వేసుకోవాలి ఫ్రెండ్స్ అంతే. ఇంకా చాలా అంటే చాలా మెత్తంగా ఉంది. మెంతు కలర్ శారీ, ప్లెయిన్ శారీ అనమాట, జారిపోతుంది. కాసేపు ఆగు. డార్క్ వైలెట్ బ్లౌజ్, డార్క్ వైలెట్. దీంట్లో నాకు డార్క్ వైలెట్ శారీ మీద మెంతు కలర్ బ్లౌజ్ ఉందన్నమాట. మొన్న న్యూ ఇయర్కి వేసుకున్నా నేను. సో ఆపోజిట్ అనమాట. ఇప్పుడు మెంతు కలర్ శారీ, వైలెట్ కలర్ బ్లౌజ్. దీనికే వర్క్ ఇచ్చారు, మనం వర్క్ పెట్టేయాల్సిన అవసరమే లేదు. ప్లెయిన్ శారీస్ కన్నిటికి ఇలా వర్క్ ఇస్తే ఎంత బాగుంటుంది కదా, చాలా బాగుంది. చాలా జాగ్రత్త వాడాలి కూడా. ఇదిగోండి, చాలా బాగుంది కదా. ఇది చాలా సాఫ్ట్గా ఉంది శారీ. పూతరేకు శారీస్ అంటారు కదా, ఆ టైప్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇది ప్యారెట్ గ్రీన్. సో చాలా బాగుంది అసలు. వర్క్ బ్లౌజ్లో నాకు హైలైట్ అనిపిస్తుంది అసలు. సీమంతం చేసుకోవాలి నాకు ఎప్పటి నుంచో కల ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి అయితే, నేను శారీ చూపిస్తాను, నేను మాట్లాడతాను. చిన్నప్పటి నుంచి నేను ఏ ఫంక్షన్ చేసుకోలేదన్నమాట. అందుకని నాకు పెళ్ళి దగ్గర నుంచి అన్నీ నాకు కావాలి. కానీ నా పెళ్ళి కూడా నేను చేసుకోలేదు, ఎందుకంటే మాది లవ్ మ్యారేజ్. ఆ స్టోరీ కూడా మీరు ఎవరైనా అడిగితే చెప్తాను, అడగకపోయినా చెప్తాను. కానీ ఇప్పుడు కాదు, కొంచెం టైం ఉంది, అప్పుడు చెప్తాను ఆ లవ్ స్టోరీ. సో పెళ్ళి కూడా మాకు జరగలేదన్నమాట. అందుకని నా సీమంతం నాకు గ్రాండ్గా చేయాలని మా ఆయనకైతే అడిగాను. సో నేను కోరుకున్నట్టే నా ఫంక్షన్ అయితే చాలా అంటే చాలా గ్రాండ్గా చేశాడనమాట మా కన్నా. థ్యాంక్ యూ కన్నా, నీకు చాలాసార్లు చెప్పాను థ్యాంక్ యూ అని. కానీ ఈ వీడియోలో నువ్వు చూస్తుంటే ఈ వీడియో కూడా నీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా సీమంతం చాలా బాగా చేసినందుకు. సో ఇది వచ్చేసి మగ్గం వర్క్ అంటారు కదా, ఆ టైప్లో ఇచ్చాడు. ఆ టైప్ మగ్గం వర్క్ కాదు, ఆ టైప్లో ఇచ్చాడు. చాలా బాగుంది వర్క్.
ఫుల్ వర్క్ బ్లౌజ్కి, ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకోవచ్చు. అండ్ శారీ డబల్ కలర్ అనమాట. శారీ విషయానికి వస్తే డబల్ కలర్. వైలెట్ అంటే ప్యారెట్ అండ్ వైట్ 3 మిక్సింగ్ కలర్ ఫ్రెండ్స్. ఇది ఏది కింద ఏది పైన నాకు తెలియట్లేదు, అన్నీ ఒకేలాగా ఉన్నాయి. సో ఇలా వేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఏమైంది ఇలా వేసుకుంటాను. ఇలా బ్లౌజ్ బాగుంది కదా. ఇలా 3 కలర్స్ టైప్ ఆఫ్ కూడా నాకు లేదు. అప్పుడెప్పుడో స్టీల్ ఇలా ట్రెండ్ అయింది కదా, పింక్ వైట్ ఇంకో ఆరెంజ్ కలర్. అప్పుడు తీసుకుందాం అనుకున్నా కానీ అప్పుడు నాకు తీసుకోవడానికి కుదరలేదు. సో ఆ టైప్లో ఇది వైలెట్ వైట్ గ్రీన్ అండి, ప్యారెట్ గ్రీన్ అన్నమాట. ఆ టైప్లో సరే నా కోరిక అయితే తీరిపోయింది. ఆ శారీ తీసుకోవాలనుకున్నా తీసుకోలేదు. ఇప్పుడు నాకు ఈ శారీ వచ్చింది అనమాట. ఇది అందుకని నేను మా కన్నాను అడిగాను నాకు ఫంక్షన్ బాగా చేయాలని. ఫంక్షన్ అయితే సూపర్గా చేశాడు. ఇంకా ముందు ముందు వీడియోస్లో మీకు అంత ఎంటర్టైన్ అదే వ్లాగ్స్ ఉంటాయి. నా సీమంతం వ్లాగ్ పెడతాను. వీడియో వచ్చినప్పుడు మీకు కూడా నేను షేర్ అయితే చేస్తాను. నా సీమంతం ఎలా జరిగింది ఏంటి మీరు కూడా చూస్తారు. కానీ చాలా ముచ్చట్లు చెప్దాం అనుకుంటాను ఫ్రెండ్స్. నాకు క్యామ్ ముందు మాట్లాడడం రాదు, ఇప్పుడు నేర్చుకుంటున్నాను. మీ సపోర్ట్ ఇంకా ఇవ్వండి, నేర్చేసుకుంటా. బూస్ట్ ఇవ్వండి నాకు. ఇది వచ్చేసి ఇంకో వైలెట్లో ఇంకొక అదొక పీచ్ ఆఫ్ వైలెట్. దీని మీద మొత్తము ప్యారెట్స్, చిన్న చిన్న ప్యారెట్స్ మీకు కనపడవు. అండ్ దాని మీద ఏమో సిల్వర్తో థ్రెడ్ వర్క్ ఇచ్చాడు. మొత్తం శారీ మొత్తం ఇలా సిల్వర్ డాట్స్ అయితే ఇచ్చాడు. దీనికి కూడా డార్క్ వైలెట్ కలర్. నేను మొన్న చూపించాను, ఒక షార్ట్లో చూపించా. వైలెట్ కలర్ డాట్స్ సిల్వర్ ఇస్తాడు, డార్క్ వైలెట్ కలర్ ఇచ్చాడు. అది ఆల్రెడీ మిషన్లో ఇచ్చున్నా. అది ఆ వైలెట్, ఇది వైలెట్, చాలా ఆల్మోస్ట్ అన్ని వైలెట్సే ఉన్నాయి. ఇది కూడా అంతే, థ్రెడ్ వర్క్, సిల్వర్ థ్రెడ్ వర్క్ ఇచ్చాడు. ప్యారెట్స్ వచ్చి ఎలా ఉందో కామెంట్ చేయండి. సరే, లైటింగ్స్లో అయితే బాగుంటుంది ఈ శారీ. మామూలుగా వేసుకుంటే అంత లుక్ రాదు, కానీ లైటింగ్స్లో వేసుకుంటే చాలా బాగా లుక్ వస్తుంది. అంటే నైట్ పార్టీస్, నైట్ ఫంక్షన్స్ అలాంటి దానికి పనికి వస్తుంది. ఇంకో వైలెట్, ఇది కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతున్న శారీయే. రామ్ చిలుకలు వస్తున్నాయి కదా ఇక్కడ, ఆ టైప్ కదా, అదే అనుకుంటున్నాను. రామ్ చిలుకల శారీ. ఇదిగోండి రామ్ చిలుకలు కనిపిస్తున్నాయా? రామ్ చిలుకల శారీ మొత్తం. డార్క్ వైలెట్ కలర్ రామ్ చిలుకల శారీ. ఇగో రామ్ చిలుకలతో స్టోన్ వర్క్ ఇచ్చారు, మొత్తం స్టోన్ వర్క్. వెనకాల ఇవి తర్వాత పోయిద్ది ఉతుకితే. బాగుంది, లైట్ వెయిట్. ఇప్పుడు ఇది కూడా చాలా వరకు చాలామంది వేసుకున్నారు. నేను ఈ ప్రెగ్నెన్సీ వచ్చి నేను ఏ శారీస్ కొనలేదు, చాలా చూశాను, కొందాం అనుకున్నా. కానీ ఇప్పుడు ఈ బోలని శారీస్ వచ్చినాయి కదా, మాకన్నా అయితే ఈ శారీస్ అన్నీ అయిపోయాయి, నీ శారీసే కొనినంటున్నాడు. మనం ఊరుకుంటామా చెప్పండి? ఇది చాలా సాఫ్ట్గా ఉంది. ఎవరు పెట్టారో నాకైతే తెలియదు ఫ్రెండ్స్, చాలా బాగుంది. అంటే సింపుల్ శారీ అనమాట. ఇది ఇలా, ఇది మొత్తం పొల్లో వస్తుంది. బ్లౌజ్ దీని లోపల ఉంది. మేబీ ఐ థింక్ బ్లౌజ్ అయితే ఇది వస్తుంది అనుకుంటున్నా, ఈ శారీ. అండ్ లాస్ట్ అండ్ ఏదో అంటారు, గుర్తు రావట్లేదు.
మీకోసం. ఇలా వస్తుంది శారీ మొత్తం. ఇది కూడా పూతరేకు శారీ అంటారు కదా, ఆ టైపు. పట్టు శారీస్ లైట్ వెయిటే, సిల్క్ శారీస్ లైట్ వెయిటే, ఫ్యాన్సీ శారీస్ లైట్ వెయిటే, అన్నీ లైట్ వెయిటే ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చాడు, వర్క్ ఇచ్చాడు ఫ్రెండ్స్, హ్యాండ్స్కి వర్క్ ఇచ్చాడు. హ్యాండ్స్కి వర్క్ ఇచ్చాడు, ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇచ్చాడు. ఎందుకంటే శారీకి మంచి వర్క్ ఇచ్చాడు కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చాడు. మనం కావాలంటే వర్క్ వేయించుకోవచ్చు. నేనైతే వేపి ఎందుకు ఫ్రెండ్స్, హ్యాండ్స్కి ఇచ్చాడు కదా, హ్యాండ్స్కి చాలు, మళ్ళీ అంత వర్క్ ఎందుకు, హెవీ వర్క్. సో ఇంతే ఫ్రెండ్స్ శారీ కలెక్షన్ అయితే. నా శారీస్ అన్నిట్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ అయితే చేయండి, ఏ కలర్ నచ్చిందో. సో వైలెట్ చాలా ఉన్నాయి కదా అక్క అంటారేమో, వైలెట్లో నేను చెప్పాను కదా కొన్ని అవి అయితే చెప్పి కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు ఈ చెత్త అంతా ఏం చేయాలో మళ్ళీ ఒక పని, నేను ఈ చెత్త అంతా తీసుకోవాలి, ఇవన్నీ బీరువాలో సర్దాలన్నమాట. నేను డైలీ లాగ్స్ కూడా తీసుకున్నాను, ప్లీజ్ చూడని వాళ్ళైతే చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో అయితే ఇంతే. శారీ కలెక్షన్, నా సీమంతానికి వచ్చిన శారీ కలెక్షన్ అయితే ఇంతే. ఇంకా చాలా బోల్డ్ అని మాట్లాడుకుందాము, డైలీ లాగ్స్లో అయితే బోల్డ్ అని మాట్లాడుకుంటా మనం అయితే లైఫ్ అయితే లీడ్ చేసుకుంటా ముందుకు పోదాం. నా లైఫ్లో ఏమేమి జరుగుతుంది ఏంటి అనేది ప్రతిదీ నేను మీతో షేర్ అయితే చేసుకుంటాను. సో వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.